ఏంట్రాది ఇటు పక్క వెళ్ళిన బండి అటు పక్క వెళ్తుందా? రూట్ కొత్త బండి ఆ తమిళమ్మాయి ఇంటికి వెళ్తుంది. ఇంతవరకు సీట్లో కూర్చునేగా టికెట్ ఇచ్చాడు. ఇప్పుడు చూడు, ఇంట్లోకి వెళ్ళి టికెట్ ఇచ్చాక తీసుకొస్తాడు. హాయ్, నా కోసమే ఎదురు చూస్తున్నావు? లేదు, నా కోసమే వెతుకుతున్నావు. నేనెందుకు ఒంగులో తేడ్ను? ప్లీజ్, నా కోసమే ఎదుగుతున్నానని చెప్పి నాకు ఐ లవ్ యూ చెప్పవా? నేనెందుకు ఉమ్మకిట ఐ లవ్ యూ சொல்லను? ఐ లవ్ యూ అని నువ్వు చెప్పలేదనుకో, బస్సు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళ. బస్సు మూవర్తికి నేను ఐ లవ్ యూ சொல்லறதுக்கு ఏంటి సంబంధం? చూసి నందిలాగా నా బండి ముందు నిలబడి ఉందే, సో బస్ మూవ్ అవ్వదు. ஹலோ விளையாடுறியா? திடீர்னு சம்பந்தம் இல்லாம உள்ள வந்துட்டு நான் பண்ணுறது லவ் பண்ணுவாங்களே ఏంటి? அதெல்லாம் కుదరదు, వెళ్ళిపోండి. 25 ఏళ్ల ముందు వచ్చిన సినిమాని నేను టీవీలో ఓసిగా చూసి అదే డ్రెస్ అదే మ్యూజిక్ నీ మొహానికి ఐ లవ్ యూ చెప్తారా? పోర్రా, నీ బండి ముందు పెడితే రివర్స్ తీయలేమా? నీ బండి వెనకుంది చూడరా, దిగలే తీసుకోపో. ఈ వారం టీవీలో యాక్షన్ వారం నడుస్తుందిరా. 5 యాక్షన్ సినిమాలు చూసి వచ్చి నీ మీద పక్క తీర్చుకోలేదు. పక్క తీసుకోవడానికి సినిమాలు చూస్తావా? చూస్తా, నీ మక్కిలు ఎరగొట్టలేదు. యూ డోంట్ వరీ, నానున్నాను కదా. అరే ఇది పట్టుకో, ఇది కూడా పట్టుకో. రెడీ. మిమ్మల్ని మీట్ பண்ணணும். పెళ్ళంటే మ్యారేజ్ అంటే అది ఉంగలోడ మాత్రమే. సూపర్ డెసిషన్ అండి. అమ్మాయిలు షార్ప్ అని మీరు ప్రూవ్ చేశారు. కానీ నాలాంటి ఒక డాన్ని మీ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్ వీళ్ళంతా యాక్సెప్ట్ చేస్తారా? அவங்க எப்படி ఆఫ్ பண்றதுன்னு నాకు తెలుసు. ఎలాగా చెప్పు, చేసేద్దాం. நீங்க ఇప్పుడు ఒక పెద్ద డాన్. తెలుసు. తాజ్ మహల్ మాదిరి ఒక పెద్ద మంటపం ముందు 100 కారుతో உங்க అసిస్టెంట్స్ ఎన్ని కార్లు? 100 కార్లో మీ అసిస్టెంట్స్ நம்ம కోసం பூவுతో வெயிட் பண்றப்போ நம்ம 2 பேரும் கெத்தா ஸ்டைலுగా ஹெலிகாப்டர்ல வந்து இறங்கின நம்ம ரிலேட்டிவ்ஸ் எல்லாரும் ஆஃப் ஆயிப்போతారు. நம்ம கல்யாணம் మాత్రం இல்ல, என்னுடைய தங்கச்சி கல்யாணமும் உங்க செலவுலயே நீங்களே பண்ணிட்டீங்கன்னா మా అమ్మ కూడా ఆఫ్ అయిపోతుంది. నాకు తంబి ఉన్నాడు, ఇడియట్ వాడు. అబ్బబ్బా, టోటల్ వేస్ట్ ఫెలో. అందుకనే అవనికి ఒక నల్ల జౌళి నగ ఉన్న మాదిరి టీ నగర్ లో ఒక 10 ఫ్లోర్ షోరూమ్ వచ్చి కుడుతీగన్నా అవను అప్పుడే అడ్వర్టైజ్మెంట్స్ హీరోయిన్స్ అని సినిమాలో సెటిల్ అయిపోతాడు. అవనే ఆఫ్ பண்ணிடலாம். లాస్ట్ లో ఎన్ ఇంప్రెస్ పண்றது పెద్ద విషయం కాదు. నేను డాన్ వైఫ్ కదా, నన్ను కట్టిన పొడవ తిరిమి కట్టదు. అందుకు నాకు వర్షం 365 పొడవ వాంగి కుడుతుటియంగన్నా నేను ఆఫ్ అయిపోతాను. ఓసి దుర్మార్గురాలా, ప్రేమ కోసం కట్టుకున్న చీరతో వచ్చేస్తావు అనుకుంటే కట్టిన చీర మళ్ళీ కట్టనంటున్నావేంటే? ఇప్పుడు చిన్న చిన్న ఆశలు నీకు నెరవేర్తినా నమ్మ మ్యారేజ్ మ్యాటర్లో ఎల్లరూ ఆఫ్ అయిపోతారు. ఏమంటారు? మన పెళ్ళి తిరుపతిలో పెట్టుకుందాం, అందరికీ లడ్డు ఇస్తాం, పెద్ద లడ్డు. వాడిని ఆఫ్ చేస్తాను, వీడిని ఆఫ్ చేస్తానంటూ నన్ను ఆఫ్ చేసేసావు కదే. గన్నెత్తి పెట్టినా కూడా కళ్ళు ఆర్పడం లేదే. 4వ ఫ్లోర్కి వెళ్ళాలి, మారిపోయి 3వ ఫ్లోర్కి వచ్చేసాం. హే, తెలుగా మీరు? ఎస్. ఎక్కడ చూస్తున్నారు? చెన్నై. చెన్నయ్యా? చెన్నైలో ఎక్కడ? మీరు రాయపురం, మేము ఆర్యపురం, మధ్యనే వయ్యే మిస్సింగ్. దానికి సారీ చెప్పుకుంటున్నానండి. ఇట్స్ ఓకే. ఏ పని మీద ప్యారిస్కి వచ్చారు?
మేము ప్రొడక్షన్ మేనేజర్స్ లొకేషన్ చూడడానికి వచ్చాం. ఓ ఓకే ఓకే. పేరేంటి? యోయో. నైస్ నేమ్. I really like that hairstyle by the way. యా థ్యాంక్ యూ. Put the guns down. They're from my country. Baissez vos armes les gars, c'est bon. కోస్త కూడా హెల్ప్ చేయడం లేదు, అలా చూస్తూ నిలబడ్డాడు. మేడం వీడు మాత్రం అలాగే నిలబడ్డాడు. Sorry. John Woo, mitrule sore maafi. Non, non, je le sens pas lui. వామో. Si bon. Bisri mein wo trahe. దించరా, మా ఏరియా అయితే మక్కిలర కొట్టేవాడిని. I'm so sorry. Okay. Actually ఈ వీక్ నా బర్త్డే సెలబ్రేషన్. నా సేఫ్టీ కోసం మా నాన్న ఈ పర్సనల్ సెక్యూరిటీ పెట్టారు. సో 4th ఫ్లోర్ కి రైట్ లో పోయి లెఫ్ట్ తీసుకోండి. Got it? ఓకే Great. థ్యాంక్స్ అండి. Bye. ఎవడెత్తుకెళ్ళాడ్రా? ఏమైందిరా? ఆ అమ్మాయికి ఏమైనా అయిందంటే? ఒక ముఖ్యమైన విషయం. ఏంటి? ఆకలిస్తుందిరా. రేయ్ రేయ్ Help me. ఎవరైనా ఉన్నారా? బోజో 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 బోజో
మీరా యూనో బోజో బోజో నన్ను కిడ్నాపర్స్ తరుముతున్నారు. ప్లీజ్ హెల్ప్ మీ. మెర్సీ, ప్లీజ్ మెర్సీ, ప్లీజ్. మెర్సీ. మీకు ఫ్రెండ్స్ తెలుసా? లేదు మెర్సీ మాత్రం తెలుసు. బ్యాలెన్స్ నేర్చుకోవాలి. Huh? సీట్ బెల్ట్ పెట్టుకోండి. యా. పెట్టుకోండి పెట్టుకోండి. ఎలా? Go, 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 go. Hey. Break, 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 break. Stop here. ఏయ్, నీ సొంతోళ్ళు ఎవరైనా ఇక్కడ పనిచేస్తున్నారా? అవునవును, ఫ్రెంచ్ పోలీస్. BRA హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు మనం సేఫ్. పోలీస్ ఎందుకు షూట్ చేస్తున్నారో తెలీదు. తెలీదు? నీకేమీ తెలీదు. ప్రాబ్లం వస్తే పోలీసు దగ్గరికి వెళ్తారా? నీ ఇష్టం వచ్చినట్టు వాడి దగ్గరికి పరిగెడుతున్నావు. నిన్ను ఏ రోజు చూసానో ఆ రోజు పట్టింది నాకు శని 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 శని. పంది కుక్క పంది కుక్కు అమ్మాయిని తిట్టకూడదని చూస్తున్నారు. మొహం చూడు, నీ డ్రెస్ నువ్వును. ఏంటి? ఇంతవరకు నా లైఫ్ లో ఎవరు నన్ను తిట్టలేదు. అవునా? నేను తిట్టలేదే. నీకోసం ఒకటి చెప్తాను, వింటావా? నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. సేఫ్ గా సంతోషంగా ఉంటావు. టెన్షన్ కొంటే నా భుజం మీద పడుకో. రా పడుకో.
సార్ మన దగ్గర నుంచి తప్పించుకున్న అమ్మాయిని చూడాలి పోలీసులు వెంబడిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి సార్? అట్ ఎనీ కాస్ట్ నాకు ఆ ఇండియన్ గర్ల్ కావాలి. గాట్ ఇట్? కారులోంచి దిగు. ఆ అమ్మాయిని బయటికి పంపించు. నువ్వు చేతులు పైకెత్తు. గుడ్ మార్నింగ్ సార్. టేక్ యువర్ సీట్. మాఫియా లీడర్ని రిలీజ్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఈ డిసిషన్ చాలా తప్పు. డ్రగ్ మాఫియా వల్ల స్టూడెంట్స్ చాలా మంది బాధింపబడ్డారు. ఇందులో మా వాళ్ళు చనిపోయారు. నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి. ఆ జుంగాని పట్టుకుంటాను. మీ కళ్ళ ముందే హెడ్ క్వార్టర్స్ నుంచి జుంగా కిడ్నాప్ చేస్తే మీరు ఏమీ చెయ్యలేకపోయారు. ఇప్పుడు వచ్చి టైం అడుగుతున్నారు. అలా చేయడం కుదరదు. వాడిని ప్రజల్లోనే లేపేసి యాక్సిడెంటల్ డెత్ అని డిక్లేర్ చేద్దాం. అప్పుడు ఆ మినిస్టర్ ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. అదంత తేలిక కాదు. మాఫియా లీడర్ని చంపితే అందరూ మనల్ని అనుమానిస్తారు. మినిస్టర్ మన టీంని సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత మన కష్టం వృధా అయిపోతుంది. అప్పుడు వాడిని రిలీజ్ చేయాలా? వాడి టీం చావాలి. అయ్యో, Monsieur Junga? ఎస్. బాగుందా? అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. Is it? నేను ఇంకో డ్రెస్ కొనుక్కోవచ్చా? తీసుకోండి, కానీ ఇలాగే గాలాడేలా తీసుకోండి, బాగుంటుంది. థ్యాంక్స్. నాకెందుకండి థ్యాంక్స్? నాకు మీరేగా కొనిచ్చేది. సరే, ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పకూడదని ఊరుకున్నాను. నేనా? నా దగ్గర ఎక్కడ క్యాష్ ఉంది? అదే కిడ్నాప్ చేశారు కదా. ఏ మీరు పర్స్ తెచ్చుకోలేదా? లేదంటే నేను మర్చిపోయి వచ్చాను. కార్లో వదిలేసారా? వెళ్ళి తెచ్చుకోండి. లేదు. ఓ, రూమ్ లో వదిలేసారా? పర్వాలేదు, పోయి తెచ్చుకోండి. కావాలంటే అప్పటి వరకు షాపింగ్ చేస్తా. హలో, ఇండియాలో ఉన్న రూమ్ లో మర్చిపోయి వచ్చానండి. ఇంట్లో ఒక డ్రెస్ పెట్టేసిరానా? తీసుకొని పారిపోవాలని డిసైడ్ అయిన తర్వాత ఒకటేంటి రెండేంటి? పారిపోతున్నావా? అంత షాకింగ్ అడగండి, నవ్వుతూ అడగండి. అవును, పారిపోతున్నామా? అవును. రండి రండి రండి. ఏంటి 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 ఏం చేస్తున్నావు? స్ట్రెచ్ చేస్తున్నా. పరిగెడితే ఒళ్ళంతా క్రాంప్స్ వచ్చేస్తాయి. అది కాదు. ఇలా చూడండి, పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని, మాఫియా దగ్గర నుంచి తప్పించుకొని వీళ్ళ దగ్గర దొరికిపోతే అసహ్యంగా ఉంటుందండి. అలా వచ్చేయండి, నవ్వుతూ వచ్చేయండి. నేను ఇప్పుడు 1 2 3 అని చెప్పగానే జుంగా నా లైఫ్ లో ఫస్ట్ టైం దొంగతనం చేశా. ఇలాగే ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా చేయొచ్చు. రండి రండి రండి.
ఎవడు లేడు, ఏం చేద్దాం? జుంగా ఆ, మీ ఫోన్ కో చేస్తారా? ఎందుకు? నీ వెంటనే మా నాన్నతో మాట్లాడాలి. అదే ఎందుకు? నా బర్త్డే రోజు ఆయన నాతో మాట్లాడకపోతే చాలా ఫీల్ అవుతారు. నా ఫోన్ ని ఫ్లైట్ మోడ్ లో పెట్టాను. నేను ఆన్ చేశానంటే లొకేషన్ కనిపెట్టేస్తారు. నువ్వు పంచే, నేను ఫోన్ ఇస్తాను, నువ్వు వాయిస్ రికార్డ్ చేసివు. నేను కొంచెం దూరం వెళ్ళి పంపిస్తాను, ఓకేనా? ఓకే వెళ్ళు. ఓకే ఓకే. దొంగ చూపులా? చిచ్చే కాదులే, మంచి చూపులే. బా త్వరగా మాట్లాడు, ఫోన్ బ్యాటరీ అయిపోతుంది. తొందరగా పంపండి. ఓకే. ఏ తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, హ్యాపీ బర్త్డే. ఒక అమ్మాయికి ఇలా నా హ్యాపీ బర్త్డే చెప్తారు? ఏ అమ్మాయికి ఏంటి స్పెషల్? హ్యాపీ బర్త్డే. నువ్వు పో. ఏ ఏంటి స్పెల్లింగ్ మిస్టేకా? ఫారెస్ట్ లో కౌగులించుకొని చెప్పాలా? నువ్వు పో. ఓకే తొందరగా వెళ్ళిరా. ఎవరితో మాట్లాడావు? ఎవరితో మాట్లాడావు? నాన్నతో మాట్లాడాను. మీ నాన్నతో ఏం మాట్లాడావు? కిడ్నాపర్స్ థియేటర్ ని క్యాన్సిల్ చేయమని చెప్పాను కదా. గివ్ మీ హై ఫైవ్. ఏంటి? ఏంటిది? మీ అమ్మాయి విదేశాలకు వెళ్ళి పారిపోయింది. మా అబ్బాయి ఫారిన్కి వెళ్ళి కష్టపడి దానికేం చేయమంటారు? 2 సంతకాలే కదా, అవి పెట్టారంటే పత్రాలు పట్టుకెళ్ళిపోతాను, పని పూర్తవుతుంది. ఇవాళ మంచి రోజు కాదు. లేదు లేదు లేదు, మంచి హోటల్కి తీసుకెళ్లి భోజనం పెట్టించి సంతోషంగా పంపిస్తాను. సంతకం పెట్టకుండా భోజనం చేయకూడదు. టేక్ దెమ్ అవుట్. ఏమైంది ఏమైంది ఏమైంది? రామా, అన్నయ్య, బయటికి రామా. సంతకం పెట్టు. బయటికి రా. బయటికి వెళ్ళు. ఏమైంది? ప్లీజ్ టెల్ మీ. పాడు చేసావు కదా. నా ఫోన్ నుంచి అవుట్ గోయింగ్ ఇంటర్నేషనల్ కాల్ చేసి నా కళ, ఆశయం, లక్ష్యం అన్ని పాడు చేసావు కదా. చెన్నైలో సినిమా ప్యారడైస్ అని ఒక థియేటర్ ఉంది, తెలుసమ్మా నీకు? నీ ఆస్తే తెలుసా తెలీదా? నా దగ్గర 2547 crores ఆస్తి ఉంది. ఇలా చిన్న ఒక థియేటర్ పేరు అడిగితే చిన్నది చిన్నది కదా. అవునులే, 2547 కోట్ల ఆస్తిలో ఇది చిన్నదే కదా. కానీ మాకున్నది ఆ ఒక్క ఆస్తే. మా నాన్న పార్ట్నర్ జల్సా చేసి థియేటర్ తీసుకెళ్లి మీ నాన్న చేతిలో పెట్టి అప్పు తీసుకొచ్చి నా తల మీద పెట్టారు. నేను మా అమ్మకి బామ్మకి ఒట్టేసి వచ్చాను, థియేటర్ని ఎలాగైనా తిరిగి సాధిస్తాను అని. చెన్నైకి వచ్చి ఒక డాన్ గా ఫామ్ అయ్యాక నాకు వచ్చిన ఫస్ట్ కేసు ఏంటో తెలుసా నీకు? ఒక మిస్సీ అంటే తన డాగ్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చింది. ఒక డాన్కి వచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ ఒక డాగ్. కుక్క అదే ఈ డబ్బున్నోళ్ళ ఇంట్లో ఉంటుంది, తెల్లగా, దానికి బొచ్చు బొచ్చుగా ఉంటుంది, మన కాళ్ళ చుట్టూ తిరుగుతుంది. మీరు కూడా బెడ్ లో కౌగులించుకొని పడుకుంటారే, అదే అదే పామరయ్యే. ఆ కుక్క కనిపించట్లేదని కంప్లైంట్. ఏంట్రా ఈ జుంగా తలరాత అని చెప్పి దాన్ని అవాయిడ్ చేయకుండా ఆ కేసును కూడా సీరియస్ గా తీసుకుని దాన్ని ఎత్తుకొద్దాం అనుకుంటే మా వాళ్ళంతా అన్న అన్న ఆటోలో ఎత్తుకొద్దాం అన్నారు. ఆటోలో వెళ్తే ఖర్చు అవుతుందని ఒక సైకిల్ వెళ్ళి దాని ఇంటి ముందు నుంచున్నా. అది ఎద్దులాగా దాదాపు 120 కిలోలు ఉంది. సరేలే అని దాన్ని ఎత్తుకొచ్చి సైకిల్ మీద కూర్చోబెడితే సైకిల్ కదలలేదు, అది కదలలేదు. సరే దాన్ని నెత్తి మీద పెట్టుకొని ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి 27 కిలోమీటర్లు అలా ఎత్తుకొచ్చాను. ఇంకా ఇంకా ఎన్నో కష్టాలు పడి మొత్తం ₹1 కోటి తీసుకెళ్లి మీ నాన్న చేతిలో పెడితే మీ నాన్న కళ్ళు చిన్నవి చేసుకుని చూశాడు. అయినా మాకు ఇచ్చేస్తే ఏమవుతుంది? మీకు 2500 కోట్ల ఆస్తుందిగా, ఇస్తే మీ సొమ్మైనా తగ్గిపోతుందా? ₹400 కుమార్ షర్టు డిస్కౌంట్ లో ₹400 రిజిస్ట్రేషన్ అవబోతుందన్న సంతోషంలో కొత్త షర్టు కొనుక్కొని వేసుకొని వెళ్తే ఒక హిందీ సెక్యూరిటీ మీ ఇంట్లో నా షర్టు చించేశాడు. నేను వాడి నోరు చించేశా. ఆ రోజు ఒకటి అర్థమైంది, మనకి సొంతమైంది ఒకటి చేతిలో ఉంటే వాడికి సొంతమైన దాన్ని మనం ఎత్తుకొస్తేనే మనకి సొంతమైంది వాడు మనకి ఇస్తాడు అని. అర్థమైందా నీకు? అర్థమైందా? నీకు అర్థం కాదులే. అప్పుడు నేను ఫోన్ చేసి మేనేజర్తో నువ్వు ఎక్కడున్నావు ఎంక్వైరీ చేశా. ప్యారిస్ లో అన్నాడు. నేను టక్కును బయలుదేరి ప్యారిస్కి వెళ్ళిపోయా. వాడు ఈ ప్యారిస్ కాదు ఆ ప్యారిస్ అన్నాడు. ఈ ప్యారిస్ కంటే ఆ ప్యారిస్ లో ఎంత ఖర్చో తెలుసా?
ఎకనామిక్ క్లాస్ లో 8 ఫ్లైట్లు మారెళ్తే రేటు తక్కువ అన్నారు. తమ్ముడు నేను ఎన్ని ఫ్లైట్లైనా మారుతాను, నువ్వు రేటు తగ్గిస్తావని అడిగితే లేదు సార్ ఇదే మాక్సిమం అన్నాడు. అలా ఎన్నో కష్టాలు పడి డబ్బు ఖర్చు పెట్టి నీ ముందు వచ్చి నిలబడితే నువ్వు నా ముందు ఎలా నిలబడ్డావో తెలుసా? ఎలాగని అడుగు. ఎలాగా? అయినా నిన్ను ఇంత అందంగా పుట్టమని ఎవరు అడిగారు? సరే నిన్ను చూస్తూ ఉంటే పని జరగదని చెప్పి నిన్ను పక్కన పెట్టి నా పని నేను చూసుకుంటే ఒక్క చోట ఉంటున్నావా నువ్వు? ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్తున్నావు, అక్కడికి వెళ్తే ఇక్కడికి వస్తున్నావు, ఇక్కడికి వస్తే అక్కడ. అసలు కోఆపరేషన్ ఉందా నీకు? నాన్సెన్స్, స్టూపిడ్ నాన్సెన్స్. ఇలా చూడు, ఎవరికైనా నిన్ను చూడగానే నచ్చుతావు, నాకు నచ్చవా నువ్వు? సరేలే ఎలాగోలా నిన్ను ఎత్తుకెళ్దామని నేను ప్లాన్ చేస్తే ఇంకొకడు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు. సరేలే వాడు ఎత్తుకెళ్ళింది నేను ఎత్తుకెళ్ళానని చెప్పి నమ్మిద్దామని మీ నాన్నకు ఫోన్ చేస్తే పిచ్చోడు నమ్మేశాడు. ఫ్రెంచ్ పోలీసుల దగ్గర వాళ్ళని ఇటాలియన్ మాఫియా దగ్గరికి నీ కోసం నేను -డిగ్రీలో ఈదుకుంటూ వచ్చాను. నువ్వు చేస్తావా? మీ నాన్న చేస్తాడా? నేను ఈదుకుంటూ వచ్చాను. ఎవరైనా చేస్తారా? అక్కడికి వస్తే అక్కడి నుంచి పరిగెత్తావు. సరే మా నాన్న చేసిన పుణ్యమో మా తాత చేసిన పుణ్యమో నువ్వుగా వచ్చి నా కార్ ఎక్కావు. ఆ మూమెంట్ ఎలా ఉందో తెలుసా? అలా నా తేట నా దగ్గరికి రేరే వస్తున్నాను బంగారం నీ దగ్గరికి వస్తున్నానని చెప్పి వచ్చి నా ఒళ్ళో కూర్చున్నట్టు అనిపించింది. అప్పుడు ఎంత పని చేసావు తెలుసా నువ్వు? స్ట్రైట్ గా ఫ్రెంచ్ పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళావు. ఒకవైపు ఫ్రెంచ్ పోలీసు, ఒకవైపు ఇటాలియన్ మాఫియా, ఒక పక్క మీ నాన్న, మా అమ్మ, బామ్మ. అయ్యో దోల తీరిపోయింది. సరే అంతా అయిపోయింది. రే జుంగా, ఒక 5 నిమిషాలు నీ మనసును దృఢపరచుకో. నువ్వు ఒక థియేటర్ ఓనర్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి నీ ప్రేమని చెప్పు అని నేను సైలెంట్ గా ఉంటే సాంగ్ అవసరమా నీకు? సారీ, ఇలా చూడు, ఒక్క విషయం బాగా గుర్తుంచుకో. చెన్నైలో ఉన్న ఫేమస్ అయిన డాన్ జుంగా అక్కడి నుంచి నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి నీకోసం 28,45,045 రూపాయలు ఖర్చు పెట్టి నిన్ను ఇటాలియన్ మాఫియా నుంచి కాపాడాడు. వీడిని మర్చిపోకు. బతికి చెడిన వాళ్ళ కష్టాలు నీకు తెలియదు. సంతోషంగా ఉండు. నేనేం పో. తలుచుకుంటే నిన్ను ఇప్పుడు లాక్ చేయొచ్చు, కానీ లవ్ వచ్చేసింది. దీన్ని బట్టి ఒకటి అర్థమైంది, ఒక డాన్ లవ్ చేయకూడదు. ఒకవేళ లవ్ చేస్తే ఏం జరుగుతుంది అనడానికి నేనే ఎగ్జాంపుల్. పోయింది, అంతా పోయింది. యాల్ని ఒక్క చోట ఉంటున్నావు నువ్వు, ఏం చెప్పినా వెందు. ఇప్పుడే సేఫ్ గా ఉన్నానని చెప్పావు, వాడి ప్రాణం తీసేస్తాను. జుంగా గారు, నేను థియేటర్ ఇచ్చేస్తాను. నా కూతుర్ని విడిచిపెట్టు. ఇదిగో ఇప్పుడే ఇచ్చేస్తాను, నీకేం కాదు. ఇదిగో పెడుతున్నానమ్మా, పక్కనే ఉన్నారు. వీళ్ళని కొట్టకండి, త్వరగా తీసుకురండి. ఏమైంది సార్? జుంగా నా కూతుర్ని మళ్ళీ కిడ్నాప్ చేశాడు. వీళ్ళని త్వరగా తీసుకురా. త్వరగా వాళ్ళని తీసుకురండి రా. ఇదిగో వచ్చేస్తానమ్మా. రిజిస్ట్రేషన్ కానివ్వండి. వీడియో కాల్ సార్. పెన్ ఫైన్. తిప్పు ఎస్ అయిపోయింది. డన్. అయ్యో సైన్ చేస్తున్నానమ్మా. ఇప్పుడు వాడు సైన్ చేయాలి అంతే. రామా రా సైన్ చేయి. ఇదిగో వాడు సైన్ చేస్తున్నారమ్మా. ఇంకేమైనా కావాలా? వద్దు, చాలు. ఇప్పుడు వాడు కూడా సైన్ చేస్తారమ్మా. ఇదిగో మీ అబ్బాయితో మాట్లాడు. జుంగా, నేనే అమ్మను మాట్లాడుతున్నాను బాబు. భోంచేసావా? బాగున్నావా నాన్న? ఇంటి గురించి మాట్లాడే టైం ఇది. థియేటర్ ఇచ్చేస్తారని చెప్పు బాబు. రెడ్డి గారు పత్రాల్లో సంతకం చేసి ఇచ్చేసారు. రెడ్డి గారు చాలా మంచారు, మనం అనుకున్నట్టుగా లేరు. అమ్మాయిని ఏం చెయ్యొద్దు బాబు, పత్రాలు మన చేతికి వచ్చేసాయి కదా. నేను చెప్తే వింటాడు, మీరు ధైర్యంగా ఉండండి, నా మాట వింటాడు. రిజిస్ట్రేషన్ అయిపోయిందమ్మా. దేవుడా, జుంగా, నువ్వు అనుకున్నది సాధించావు నాన్న. భోంచేద్దామా రెడ్డి గారు? హాయ్ జూ.
డిఆర్ఐకి కాంటాక్ట్ చేసి మన లీడర్ని మనకు అప్పగించి ఇండియన్ అమ్మాయిని వాళ్ళతో పాటు తీసుకెళ్ళాలని చెప్పండి. ఆస్మోలా చూడలేదో చెప్పండి స్టైల్గా ఏంటది? వాళ్ళ లీడర్ వెళ్ళిపోగానే నేను చంపే ఉన్నాడు. మెర్సే 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 మాఫియా వాళ్ళ దృష్టి మనం తీసుకెళ్లే మాఫియా లీడర్ మీదే ఉంటుంది. ఆ ఇండియన్ గర్ల్ మన దగ్గరకు వచ్చిన వెంటనే నేను మాఫియా లీడర్ లాక్ని రిలీజ్ చేస్తాను. అప్పుడు పొజిషన్లో ఉన్న మన స్నైపర్ ఆ ఇండియన్ గర్ల్ని షూట్ చేయాలి. ఇది మాఫియాకి పెద్ద షాక్ అవుతుంది. ఇండియన్ గర్ల్ని షూట్ చేసినందుకు మాఫియా లీడర్ని నేను షూట్ చేస్తాను. అప్పుడు హైడౌట్లో ఉన్న మాఫియా గ్యాంగ్ మొత్తం మన మీద దాడి చేయడానికి బయటకు వస్తాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మన మాఫియా గ్యాంగ్ మొత్తాన్ని అంతం చేయాలి. నాకు వాడు చంపేస్తారేమో అన్న భయం లేదు. నేను చచ్చిపోయిన తర్వాత మా అమ్మ బామ్మ కలిసి ఆ థియేటర్ని ఏం చేస్తారన్న భయమే. మనకి లైఫ్లో చాలా పెద్ద అంబిషన్స్ ఉన్నాయి. రంగా లింగా జుంగా అని 3 థియేటర్లు కట్టాలి. ఆడియన్స్ ఏకపడి లోపలికి రావాలి. ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టాననుకో మినీ జుంగా కూడా కట్టేయచ్చు. ఇదంతా ఇప్పుడు ముఖ్యమా? మినీ జుంగా ముఖ్యం, మస్ట్. అర్థమైందా? ఏ ఒక నిమిషం ఉండు. నువ్వు సారీ చేయబట్టుకున్నాను. ఇలా చూడు, నన్ను చూడు, నోరు కాదు నా కళ్ళలోకి చూడు. నేను చెప్పేది బాగా గుర్తుంచుకో. జుంగా చావడానికి ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాడని మా బామ్మకు చెప్పు. తప్పించుకోవడానికి ఏదో ప్లాన్ వేస్తున్నారు సార్. వాళ్ళు ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. పాప్కార్న్ రేటు మాత్రం టికెట్ రేట్ కంటే ఎక్కువగా ఉందో చచ్చాక ఆత్మగా వచ్చి చంపుతానని చెప్పు. దీన్ని అలాగే చెప్పు. అర్థమైందా? క్లోజ్ ఇట్. నీకు నేను నచ్చానా? టైం లేదు, త్వరగా చెప్పు. అది నా లక్ష్యం కోసం వచ్చి నీ వెనకాల తిరిగాను కదా, అప్పుడు ఏదో ఇక్కడ ఇలా ఫామ్ అయింది. ఇక్కడ హార్ట్ ఫామ్, అర్థమైందిగా? ఫామ్ అయింది. ఇదంతా చావబోతున్న ధైర్యంతోనే చెప్తున్నాను, లేదంటే చచ్చిన చెప్పుడు ఈ జుంగా. ఐఎమ్ ఎ మ్యాన్. నువ్వేం చావవు. నేను వెళ్ళిన వెంటనే పోలీస్కి నువ్వే నన్ను కాపాడేవని చెప్పు. అయ్యో, నువ్వు వెళ్ళగానే వాడితో అంటావు. దాంతో వాడు 2 మెర్సీలు కలిపి 2 లఫీలు కలిపి నేను వదిలేస్తాడు. ఆ తర్వాత నన్ను మాత్రం ఎక్కడికైనా తీసుకెళ్లి పట్ అని కాల్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు వాడు. మా అమ్మని బామ్మని ఏడవద్దని చెప్పు. థియేటర్ని జాగ్రత్తగా చూసుకోమను. థియేటర్ ముందు నాకు ఇలాంటి ఒక విగ్రహం పెట్టమన్నానని చెప్పు. జుంగా చచ్చిన వాడి థియేటర్ బతకాలి. జై హింద్.
థియేటర్ ఇవ్వాలంటే ఒక చిన్న కండిషన్ ఉంది. ఏ అలా థియేటర్ మాత్రమే ఇవ్వడం అవ్వదు. ఫామ్ అయిందా? ఫామ్ అయిపోయిందా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.